Hi friends, good morning. Jai Shri Ram. Welcome to our channel Ashok Gadam. ఈరోజు సాటర్డే డేట్ వచ్చేసి 19th ఆగస్ట్ 2023. సో మనము ఈరోజు వచ్చేసి తాడపత్రి నుంచి బీచ్పల్లికి వెళ్తున్నాము. బీచ్పల్లి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే అనగా మనకి వచ్చేసేసి కర్నూలు దాటాక ఒక 30 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ మధ్య రేడియస్లో ఉంటుంది అనమాట బీచ్పల్లి అనే ఊరు. సో టైం వచ్చేసేసి 5:25 AM ఇన్ ద మార్నింగ్. నేను 4:30కి లేచాను. రెడీ అయ్యి ప్యాకప్ చేసుకొని మొత్తం అంతా నీట్గా సెట్ చేసుకొని కెమెరాస్ అన్నీ బయలుదేరే టైంకి 5:25 AM అయింది. ఫస్ట్ టోల్ గేట్ మనకు వచ్చేసేసి ఇగుడూరు దాటాక వస్తుంది జోడి ధర్మాపురం టోల్ ప్లాజా అనేసి. ఇది మనకు తాడపత్రి నుంచి గుత్తి మధ్యలో ఉంటుంది ఈ టోల్ ప్లాజా వచ్చేసేసి జోడి ధర్మాపురం టోల్ ప్లాజా. యాక్చువల్గా మనకి రాయల చెరువు దగ్గర కట్ తీసుకునేది ఉందని చెప్పాను కదా. సో ఇక్కడ రాయల చెరువు దగ్గర నుంచి ముందు రైడ్ కనిపిస్తుంది చూడ, రైట్ వస్తుంది. అక్కడ నుంచి మనం ఎదురుకోవాలి. ఎనీథింగ్ కమింగ్? నో, నథింగ్ ఇస్ దే. ఓకే, జై శ్రీరామ్. అభినంజన స్వామి. సో ఈ రూట్కు నేను ఎప్పుడో ఒకసారి వెళ్ళాను, గుర్తు రావట్లేదు నాకు ఎప్పుడు వెళ్ళాను. లాస్ట్ ఒక 6 years 7 years బ్యాక్ అనుకుంటా, అంతే. సో మ్యాక్స్ అంతా గుత్తి హైవేలో వస్తుంటే ఈ రోడ్ ఎలా ఉంది ఏంటనేది తెలియదు, చూద్దాము. కానీ వచ్చేటప్పుడు ఈ రూట్ బాగుంటే వచ్చేటప్పుడు ఇదే రూట్ మీద వద్దాము. లేదంటే కనుక మనము మళ్ళీ సేమ్ అలాగా డోను గుత్తి ఆ హైవే మీదనే వచ్చేద్దాము. ఓకేనా. 141 కిలోమీటర్స్ ఉంది. 172 నిన్న కదా, ఇప్పుడు 141 వచ్చింది. అంటే ఇప్పుడు మనము 31 కిలోమీటర్స్ క్రాస్ చేసినట్టు గూగుల్ మ్యాప్స్ ప్రకారం. ఇంకా 2 hours 40 minutesలో మనం రీచ్ అయిపోతాము డెస్టినేషన్కి. మనం ఇప్పుడు మన రాయల చెరువు డోన్ రూట్ ఉంది కదా, మధ్యలో వెళ్తున్నాం అనమాట. ఒక 5 kilometers సింగిల్ లేన్ ఉన్నది, తర్వాత 6 డబల్ లేన్ వచ్చిందనమాట. సో ఈ రూటు మొత్తము ఎలా ఉందంటే నాకు చుట్టూ కొండలు, మధ్యలో పొలాలు. అసలు నేను ఇప్పటి వరకు చూసినటువంటి ఏమేమి పంటలు ఉన్నాయో చెప్తా చూడండి. అరటి, వరి, పత్తి గింజలు, అలాగే మనకు ఆంద్యపు కాయలు అంటారు కదా అలాంటివి, ప్లస్ కరివేపాకు చెట్లు, శనక్కాయలు, ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో నాకు ఇంకా కొన్ని పేర్లు తెలియవు. సో ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి ఉన్నాయన్నమాట. మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే చుట్టూ కొండలు ఉన్నాయి. ఇప్పుడు ఈడు కొండలు దాటిపోయాం అనుకోండి, కొద్ది ముందుకు వెళ్ళామనుకోండి మళ్ళీ కొండలు ఉన్నాయి, కొద్దిగా మళ్ళీ ముందుకు వెళ్ళామనుకోండి మళ్ళీ కొండలు ఉన్నాయి. సో ఇలాగ ఉన్నాయి. ఇంకా మొక్కజొన్న చెట్లు, సో ఇలాంటివి ఉన్నాయన్నమాట. చాలా రకాలు ఉన్నాయి డిఫరెంట్గా. అయితే చుట్టుపక్కల ఒకసారి చూడండి, కొండలన్నీ చుట్టుముట్టేసే అంటారు కదా, అలా ఉంటుంది అనమాట. చుట్టూ కొండలు ఉన్నాయి, చుట్టూ కొండలు. అసలు బ్యాక్ సైడ్ కానీ కొండలు చూడండి మిర్రర్లో. కొండల మధ్యలోంచి వెళ్తున్నాం. దాదాపు ఒక 6 kilometers దగ్గర నుంచి కొండల మధ్యలోంచి వెళ్తున్నాం మనం. ఎర్లీ మార్నింగ్ రైడ్ కదా, సో చాలా బాగుంది. అయితే నాకు రైతన్న డబల్ లేను. అసలు ఈ రూట్లో అసలు ట్రాఫిక్కే లేదు, చాలా స్మూత్గా వెళ్ళిపోతా. మనకైతే కనుక చాలా స్మూత్గా వెళ్ళిపోతున్నాం అనమాట. పెద్ద ట్రాఫిక్ కానీ అప్పుడప్పుడు మధ్యలో పల్లెలు వస్తున్నాయి అంతే. సో ఈ రూట్లో బస్సెస్ కానీ వస్తున్నాయి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రూట్లో బస్సెస్ కానీ. అది సూపర్ లగ్జరీ బస్సెస్. సో ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకోవాలి. ఓహో,
దాదాపుగా ఇక్కడ మనకి 15 నిమిషాలు వేస్ట్ అయ్యింది. ముందు నుంచి వెళ్ళాలా 15 నిమిషాలు వేస్ట్ అయ్యింది. 2 గేట్లు పడ్డాయి. ఫ్లైఓవర్ ఊరికి ఫ్లైఓవర్ ఏమన్నా చూసింటే ఫ్లైఓవర్ ఎక్కి పోయింటే బాగుండదు. షర్ట్ అదేంటి అప్పుడు ఫుడ్ క్రావింగ్స్ ఉన్నాయి. బాగా ఆకలి అవుతుంది. ఎర్లీ మార్నింగ్ రైడ్ అంటే ఇదే తలనొప్పి. తొందరగా ఆకలి చేస్తుంది. మనం ఇప్పుడు డోన్లో ఉన్నాము. డోన్ బస్ స్టాండ్ ఇదే. పెట్టాడు ఎంట్రన్స్ ఏదో రెడీ చేస్తున్నాడు. కొద్ది ముందుకు వెళ్తే మనం ఇంకా NH44లో కలుస్తాం. అదే అండి బెంగళూరు హైదరాబాద్ హైవేలో కలుస్తాం అన్నమాట. ఇంకొక 450 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. రైట్, ఎట్టకేలకు NH44లోకి వచ్చేసాము. సేమ్ రూట్ కర్నూలు బీచ్పల్లి వరకు. టైం వచ్చేసేసి ఇప్పుడు 7:04 అయింది మన బైక్లో. అదే మొబైల్లో వచ్చేసి 7:06 AM ఇన్ ద మార్నింగ్. ఇంకొక 1 hour 40 minutesలో మనం రీచ్ అవుతాము. అమ్మక థర్డ్ టోల్ ప్లాజా, సెకండ్ టోల్ ప్లాజా వెళ్దాం. ఇంకా జై శ్రీరామ్. ఓపెనింగ్ అవుతా అన్నట్టుంది. ఇంకా రెడీ అవుతుంది. ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంది. వెల్దుర్తి చెక్ పాయింట్. మనము ఇప్పుడే కర్నూలులోకి ఎంటర్ అయ్యాము. కర్నూలు అవుట్కట్స్ మీద హైదరాబాద్ రోడ్ మీద వెళ్తున్నాం అన్నమాట. సో ఇదే రోడ్ మీద మనం హైదరాబాద్ రూట్ తీసేసుకొని బీచుపల్లి PALLI బీచుపల్లి అనే రోడ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. మనం కింద నుంచి వెళ్ళంటే రైట్ సైడ్ తీసుకుని ఇదంతా కర్నూలు సిటీని అంతా చాలా పెద్దగా ఉంది. వచ్చేటప్పుడు ఆడ వర్క్ చూసుకొని బీచుపల్లిలో వర్క్ చూసుకొని వచ్చేటప్పుడు కర్నూలులో మొత్తం విజిట్ చేద్దాము. కర్నూలు అంటే మెయిన్ కొండారెడ్డి బుర్జు ఉంది కదా, నేను ఒకసారి చూశాను, ఒకసారి 2 సార్లు చూశాను. ఎప్పుడు అంటే టైం ఎక్కువ స్పెండ్ చేయలేదు అక్కడ. సో గ్యారెంటీగా ఈసారి ఇప్పుడు వెళ్ళేసి చూసిపోతాము కొండారెడ్డి బుర్జు. కానీ 3వ ప్లాజా, ఈ ప్లాజా పేరేంటి? ప్లాజా పేరు టోల్ ప్లాజా పేరు చెక్. అరే ఏం రాయలేదే. సో ఇది కర్నూలు అయిపోయాక స్టార్ట్ అవుతుంది ఈ ప్లాజా వచ్చేసేసి. టోల్ ప్లాజా 3వది ఇది మనం ఈరోజు క్రాస్ చేసినటువంటిది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే 15 కిలోమీటర్స్లో గద్వాల్ ఉంది. మనము ఇప్పుడు బీచ్పల్లికి వెళ్తున్నాం. బీచ్పల్లి ఇంకొక 3.5 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అదే బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవస్థానం. వచ్చేసాం ఎట్టకేలకు. లాస్ట్ 2 years బ్యాక్ ఏమో వచ్చాము ఇక్కడికి. రైట్, ఇక్కడ నుంచి ఎట్లా వెళ్దాము? మా కాకానికి పెళ్ళి, శీల వారి పెళ్లి చెందాడు. ఓహో, రాకేష్ వైష్ణవి కళ్యాణం. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అశోక్ నేను ఇక్కడ రాకేష్ గారి పెళ్ళికి రావడం జరిగింది. ఆ పెళ్ళి చూడండి, ఆ పెట్టారా వీడియో.
జనాలు ఎవరు లేరని బాధపడకండి ఫ్రెండ్స్, మేమే తీయలేదు వాళ్ళని. వీళ్ళంతా ఎడిటింగ్లో వెళ్ళిపోయినారు, మొత్తం జనాలు నిండిపోయింది, పొంగిపోతుంది అంతా ఈ పక్క అంతా. మా కెమెరా పక్కన నదిలో కూడా కొట్లాడుతున్నారు. మా కెమెరాలో బెస్ట్ ఫీచర్ అంటే ఇదే, మనుషులు ఉన్నా లేనట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, మేమంతా ఇది నేను, ఇది బాలుగాడు, ఇది జిలాన్ గాడు, అది వడాశోకు. కెమెరా మందే, కెమెరా మాత్రం అందరము మాదేం లేదు.